హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చాంప్ సాయి. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేసుంటే విజిట్ చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే వీడియోలు మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా? వీడియో టాపిక్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్‌లో కాలేజెస్ అనమాట. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇన్ కడప అనమాట. విత్ బ్రాంచెస్ కూడా నేనైతే ఈ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో ఏపీ ఈసెట్‌కి అండ్ అలాగే ఎంసెట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనమాట. మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. దట్స్ ఇనఫ్ అనమాట. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళైతారు. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ చూసుకున్నట్లయితే కేఎస్ఆర్ఎం కాలేజ్ అనమాట. మీరు కాలేజ్ కోడ్ బాగా గుర్తుపెట్టుకోండి. కాలేజ్ కోడ్ ఓకే. ఇదనమాట కాలేజ్ కోడ్ వచ్చేసి కాలేజ్ కోడ్ కేఎస్ఆర్. కాలేజ్ కోడ్ అయితే మీరు చాలా ఐ మీన్ గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ వచ్చేసి కో ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి కడపలో లొకేట్ అయ్యింది. ఇక్కడ బ్రాంచెస్ చూసుకుంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 48 సీట్స్ ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్ 96, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ వచ్చేసి 48 అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ వచ్చేసి 192 అయితే ఉన్నాయి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈసీఈ, త్రిబుల్ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఏదన్నా ఇక్కడ మీకు సీట్ నెంబర్ కూడా ఉంది. యూ కెన్ సీ అనమాట. ఒకవేళ మీరు ఈ సెట్లో మేము కడపలోనే చదువుకోగలము అంటే ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మీకు ఏది మంచిదో యూ కెన్ చూస్ అనమాట. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ కేఎస్ఆర్ఎం కూడా. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ పులివెందులు అనమాట. ఇది వచ్చేసి ఒక యూనివర్సిటీ అనమాట. ఇది జేఎన్టీయూఏ ఐ మీన్ అనంతపురం కదా మెయిన్ తర్వాత జస్ట్ ఇంకో మెయిన్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే దీని కాలేజ్ కోడ్ జేఎన్టీపీ అనమాట. ఇక్కడైతే చూసుకోండి మీరు జేఎన్టీపీ. ఇది వచ్చేసి పులివెందుల ముందర రోడ్లో అయితే ఉందంట అడ్రస్ ఆఫ్ ద కాలేజ్. ఇది కో ఎడ్యుకేషన్. దీంట్లో ఉండేది బేసిక్ బ్రాంచెస్ అనమాట. సివిల్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ మెకానికల్. ఇక్కడ సీట్స్ అయితే ఓన్లీ 66 ఉంటాయి. ఒకవేళ మీరు ఈ సెట్ వాళ్ళు ఒక కాలేజ్ చూసుకున్నట్లయితే ఐ మీన్ కడపలో చదువుతామేమంటే ఈ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. వీ కెన్ చూస్. ఇంకోటి చెప్తున్నాను, ఈ సెట్ వాళ్ళకి ఓన్లీ 10% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి ఉంటాయి. ఎంసెట్ వాళ్ళకి 66 అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ సంబంధించింది కాదు, ఇది వచ్చేసి ఆర్ట్స్కి సంబంధించింది. ఇది వచ్చేసి కోడ్ వచ్చేసి వైఎస్ఆర్ఏ. ఇది వచ్చేసి రాయచోటి అట్లా మాచుపల్లి రోడ్లో లొకేట్ అయి ఉంది అడ్రస్. ఇది కూడా కడప డిస్టిక్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు చదువుకోవచ్చు, చూసుకోవచ్చు. ఎవరైనా ఎంసెట్ రాసి వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇది. ఈసెట్ వాళ్ళకైతే ఏమి యూజ్ అని కాదనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఎస్విసికే అనమాట. ఇది వచ్చేసి మీకు ఎస్విసిఈ తిరుపతి తెలుసు కదా, దానికి ఇంకొక సెకండ్ బ్రాంచ్ అనమాట కడపలో ఇది. దీంట్లో వచ్చేసి ఓన్లీ 3 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈసీఈ అనమాట. ఇది వచ్చేసి బాలాజీ నగర్ కడపలో అయితే లొకేట్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అన్నమాచార్య కడప అనమాట. ఇది రాయచోటి రోడ్, చింతకొమ్మ దిన్నె రోడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి కో ఎడ్యుకేషన్. ఇది ఇక్కడ కోర్సు చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, ఈసీఈ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. ఇది కూడా మంచి కాలేజే కడపలో. నెక్స్ట్ వచ్చేసి గౌతమి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ అనమాట. ఇది వచ్చేసి గర్ల్స్కి మాత్రమే ఉంది, కో ఎడ్యుకేషన్ కాదు. ఇక్కడ దీంట్లో మీకు బేసిక్ బ్రాంచెస్ ఐ మీన్ ఉన్నాయి. సిఎస్సి ఉంది, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ ఈసీఈ, మళ్ళీ త్రిబుల్ అయితే ఉన్నాయి. బ్రాంచెస్ ఇవే అవైలబుల్. ఇది ప్లేస్ ఆఫ్ ద కాలేజ్ పొద్దుటూరులో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేసి
అన్నమాచార్య యూనివర్సిటీ. ఇది రాజంపేటల మెయిన్ క్యాంపస్ అనమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి అన్నమాచార్య యూనివర్సిటీకి. 1 మినిట్. ఇక్కడ మనం కోర్సెస్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అయితే ఉంది. ఇది కొత్త ఇందాక 4 చెప్పా కదా! ఐఓటీ అనేది అది కొత్త కోర్స్ అనమాట. నెక్స్ట్ సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ, త్రిబుల్ ఈ మెకానికల్ అనమాట. కడపలో యాడ్ లేని కోర్సులన్నీ అన్నమాచార్య యూనివర్సిటీలో అయితే తెచ్చిండ్రు. వీ కెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అనమాట ఇది యూనివర్సిటీ. ఒకవేళ మేము కడపలోనే చేరగలమంటే వీ కెన్ చూస్ దిస్ కాలేజ్. మెయిన్ ప్రియారిటీ అయితే ఇవ్వండి ఈ కాలేజ్‌కి, అన్నమాచార్య యూనివర్సిటీకి. నెక్స్ట్ వచ్చేసి సిబిఐటి కాలేజ్ అనమాట. ఇది వచ్చేసి అడ్రస్ ఆఫ్ ద కాలేజ్ వచ్చేసి చాపాడు పలవోల్లో అయితే ఉంది. ఇది వచ్చేసి ప్రొద్దుటూరు, కడప వాళ్ళకైతే వన్ ఆఫ్ ద కాలేజ్ అనమాట. ఈజీగా పోయి రావచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ అవైలబుల్‌గా ఉంటాయని ఈ కాలేజ్ అయితే చూజ్ చేసుకుంటారు స్టూడెంట్స్. ఇది వచ్చేసి కో ఎడ్యుకేషన్. దీంట్లో ఏ బ్రాంచెస్ అవైలబుల్‌గా ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది, మెకానికల్ ఉంది. ఇక్కడ మీరు సీట్స్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? ఓన్లీ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్‌లోనే 48 సీట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సిఎస్సిలో అయితే. ఇది కూడా మంచి కాలేజే. వీ కెన్ చూస్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్‌టిఎస్ అనమాట. ఇదొచ్చేసి చెన్నై రోడ్. మనం అలంకానపల్లె దాటుతూనే ఒక రోడ్ వస్తుంది కదా! లెఫ్ట్ సైడ్‌కి. ఆ రోడ్‌లో అయితే ఈ కాలేజ్ లొకేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కూడా ఉన్నది. వీ కెన్ చూస్ దిస్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీ అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే అన్నమాచార్య యూనివర్సిటీ అయితే కాదు. బట్ వేరే కాలేజ్. ఇది న్యూ బోయినపల్లి రాజంపేట దగ్గర అయితే ఉందంట అడ్రస్. మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. దీని కోడ్ అయితే చూసుకోండి. ప్రతి కాలేజ్ కోడ్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉంది. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈసీఈ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది. మెకానికల్, సివిల్ అయితే లేదు. ఓన్లీ ఈసీఈ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఈ కాలేజ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కాలేజ్ కోడ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. నేను ముందు నుంచి అదే చెప్తాను. కాలేజ్ కోడ్ ఎక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్విఐకే అనమాట. శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి పులివెందుల రోడ్‌లో అయితే లొకేట్ అయి ఉంటుందంట. దీంట్లో ఓన్లీ 2 బ్రాంచ్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. సిఎస్సి, ఈసీఈ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఇది వచ్చేసి బద్వేలులో లొకేట్ అయ్యింది. దీంట్లో కూడా 2 బ్రాంచ్‌లు సిఎస్సి అండ్ అలాగే ఈసీఈ. నెక్స్ట్ వచ్చేసి సాయి రాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఐటి. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్ఆర్ఐపి. ఇది కూడా అటానమస్ కాలేజ్ అనమాట కడపలో. వీ కెన్ సివిల్ ఇంజినీరింగ్. దీంట్లో అవైలబుల్ కోర్స్ వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ మెకానికల్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. యూ కెన్ సీ ద సీట్ మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి కేఓఆర్ఎం అనమాట. కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం, కేఎల్ఎం వచ్చేసి 3 పక్కపక్కనే ఉంటాయి. ఓకేనా? మీరు కాలేజ్ కోడ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. లొకేట్ అయిన అడ్రస్ వచ్చేసి కడపలో లొకేట్ అయింది. దీంట్లో అవైలబుల్ కోర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్. ఇవే అనమాట అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేఎల్ఎం అనమాట. ఉమెన్స్‌కే ఇది. కో ఎడ్యుకేషన్ అయితే కాదు. ఉమెన్స్‌కి మాత్రమే ఇది. దీంట్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఈసీఈ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విఐటీకే. ఓకేనా?
విశ్వోదయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. ఇదొచ్చేసి కావలిలో అడ్రస్ అనమాట. కావలి. దీంట్లో అయితే అన్ని బ్రాంచెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సీఎస్‌సి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్, సీఎస్‌సి ఏఐఈ, సివిల్ ఇంజినీరింగు, సీఎస్‌సి ఉంది. సీఎస్‌సి ఐఓటీ ఉంది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఉంది. ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ ఈ ఉంది. మెకానికల్ ఉంది. చూసుకోండి. ఐ థింక్ ఇదంతా రెప్యూటెడ్ కాలేజ్ కాదేమో! నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజ్. కడపలో గవర్నమెంట్ కాలేజ్ రెండే 2 ఉన్నాయి. అదేంటంటే ఇంజినీరింగ్ కాలేజీలు రెండే 2 గవర్నమెంట్ కాలేజీలు. ఒకటి జేఎన్‌టీయు పులివెందుల, ఇంకొకటి యోగ వేమన యూనివర్సిటీ ప్రొద్దుటూరు అనమాట. ఇది వచ్చేసి కొర్రపాటు రోడ్‌లో అయితే లొకేట్ అయింది. ఇది కూడా మంచి కాలేజే. ఓకే. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చి మిమ్మల్ని దూరం పంపియలేదంటే వీ కెన్ చూస్ దిస్ కాలేజ్ అండ్ పులివెందుల అండ్ ఆల్సో అన్నమాచార్య యూనివర్సిటీ కూడా. దీంట్లో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి బేసిక్ బ్రాంచెస్ సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ అండ్ మెరిటల్ టెక్నాలజీ అనమాట. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి వైజీయూవీ అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి. ఇంతే అనమాట కాలేజ్ లిస్ట్. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఐ సజెస్ట్ మీరు జేఎన్‌టీయూ అనంతపురం అట్లా అఫిషియేటెడ్ దాంట్లో చేరొద్దు. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చింటే వీ కెన్ చూస్ అటానమస్ కాలేజెస్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.